హలో ఫ్రెండ్స్, మేము కోయంబత్తూరు శివుడి విగ్రహాన్ని దర్శించిన తర్వాత మధుర మీనాక్షి అమ్మవారి దగ్గరికి చేరుకున్నాం. అక్కడ కూడా అమ్మవారి దర్శనం ఫినిష్ చేసుకొని మధ్యాహ్నం ధనుష్కోడి ప్రాంతానికి వచ్చామండి. మనం ఇండియా మ్యాప్ చూసినట్టయితే అందులో శ్రీలంకకి భారత్కి మధ్యలో ఒక చిన్న కొనలా ఉంటుంది చూడండి. ఆ ప్లేసే ఈ ధనుష్కోడి బీచ్. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేసు. ఇక్కడ అలలైతే చాలా స్పీడ్గా వస్తున్నాయి. మా పాదాల కింద మట్టి అలా జరుగుతూనే ఉంది. అక్కడ నిల్చుంటే అలా వస్తున్నాయి. ఇది పాత పంబన్ బ్రిడ్జ్. ఇది రైల్వే ట్రాక్ అన్నమాట. ఇండియాస్ మోస్ట్ డేంజరస్ రైల్వే ట్రాక్ అంటారు దీన్ని. ఇది చూడండి ఎంత బాగుందో ధనుష్కోడి బీచ్. చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ. ఇది హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం కలిసే చోటు ఉంటుంది ఇక్కడ. ఇది ఇండియాస్ లాస్ట్ ల్యాండ్, అంటే ఇండియా యొక్క చివరి భూభాగం అన్నట్టు. దీని తర్వాత ఇక సముద్రం, ఆ తర్వాత శ్రీలంక, అంతే. అందుకే దీన్ని ఇండియాస్ లాస్ట్ ల్యాండ్ అని కూడా అంటారు. చూడండి, సమ్మర్లో కూడా అలలు ఎంత వేగంగా వస్తున్నాయో. ఈ రైనింగ్ సీజన్లో ఇక్కడ అలా ఉండదు అనుకుంటా. అలా ఉంది ప్లేస్. చాలా స్పీడ్గా వస్తున్నాయి. సో ఇక్కడ రామేశ్వరం గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసి వెళ్తున్నారు కొందరు, వాటర్ ఫ్రెష్గా ఉండటంతో. కానీ హీట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అక్కడ మేము హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేకపోయాం. హార్ట్లో ఏసీ వేరే అసలు కూలే మాకు తలగడం లేదు. అంత ఆవిరైపోతుంది. ఏసీ గాలి కూడా అంత వేడి ఉంది. సో రామేశ్వరం అనగానే మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. రామేశ్వరం అంటే మన అబ్దుల్ కలాం గారి పుట్టిన ఊరండి. ఇక్కడ వారి ఇల్లు అండ్ మ్యూజియం కూడా ఉన్నాయి వారి పేరు మీద. మాకు టైం వీలు కాలేకపోవడంతో మేము విజిట్ చేయలేదు. మీరు తప్పకుండా విజిట్ చేయండి. చూడండి, చాలా కనుచూపు మేర అసలు భూభాగమే కనబడదు, అంత విశాలంగా ఉంది సముద్రం. అండ్ డేంజరస్గా కూడా ఉంది. కొంచెం చూసి చూడనట్టున్నా అంతే, అలా ఉంది. అండ్ ఈ ప్లేస్లో మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని గుడిసెలు వేసుకొని ఈ సముద్రంలో పట్టిన చేపలు ఫ్రై చేసి పులుసు చేసి మనకు లంచ్ ప్రిపేర్ చేస్తారు మన ఆర్డర్ పైన. మీరు తినాలనుకుంటే తినచ్చు. పచ్చి రొయ్యలు కానీ ఇలా సీ ఫుడ్స్ ఉంటాయి. సీ ఫుడ్ లైక్ చేసేవాళ్ళు హ్యాపీగా తినచ్చు. నెక్స్ట్ మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యి పంబన్ బ్రిడ్జ్కి వచ్చామండి. సో ఇది పాత పంబన్ బ్రిడ్జ్. దాన్ని మూసివేశారంట 2022లో. దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు. అది ఇప్పుడు 2025లో శ్రీరామనవమి రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు రీఓపెన్ చేస్తారంట. సో పాతవి తుప్పు పట్టడంతో కొత్తగా నిర్మించారంట. ఇది ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్ అంట. సో ఇది ఇండియాలో ప్రమాదకరమైన రైలు మార్గంగా కూడా చెప్తారు ఈ పంబన్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్పై వెళ్ళడం. మరి రెండు సముద్రాలు కలిసే చోటులో అలానే ఉంటుంది కదండి. సో మేము అక్కడి నుంచి రిటర్న్ అయ్యి కొద్ది దూరం వెళ్ళి ఒక ప్లేస్లో ఆగి ఫొటోస్ దిగా. ఒక ఊటీలో తప్ప, ఊటీ తమిళనాడే, మిగతా ప్లేస్లు తమిళనాడే, కానీ ఊటీలో తప్ప మిగతా ఏ ప్లేస్ అయినా ఎండ విపరీతంగా ఉందండి. మా చిట్టితనం తీసుకొని అయితే మేము సమ్మర్లో ఇలా వెళ్ళాం. ఒక పెద్ద అడ్వెంచరే చేసాం వాటితో. ఈ బ్రిడ్జికు రామసేతు అని కూడా పేరు ఉందండి. ఇక్కడ నుంచి రాములవారు అమ్మవారిని కలవడానికి వెళ్ళారని వంతెన నిర్మించుకొని. అండ్ రామేశ్వరం గుడి దగ్గర నీటిలో తేలే రాళ్ళు కూడా ఉంటాయంట. అండ్
తుఫాను కారణంగా శిథిలమైన చర్చి భవనాలు కూడా ఇక్కడ ఉంటాయి. అవి మేము దూరం నుంచి విజిట్ చేసామండి. మీరు వెళ్తే తప్పకుండా దగ్గర నుంచి చూడండి. ఆ తర్వాత చెన్నై మరీనా బీచ్ చూసి ఇంటికి వెళ్ళాం మేము. బాయ్ బాయ్.